కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దలతో నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉందని, చట్టసభలో ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిది. ఇది ఆ రోజు పెద్దలు ఆ నిర్ణయంతో చేసినటువంటి విషయం చెప్పి మనం చేస్తూ, ఇక్కడ జరిగే చర్చలు సంప్రదింపులు ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలని మనం రూపుదిద్దుకుంటూ ఉంటాం. మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక చర్చ పెట్టుకొని ఆ చర్చ ప్రకారంగా కాలానికి అనుగుణంగా, ఆ రోజు కాలం వేరు, ఈరోజు కాలం వేరు. ఆ రోజు రాజకీయ నాయకులు వేరు, ఈరోజు రాజకీయ నాయకులు వేరు. ఆ రోజు ప్రజల ఆలోచనలు వేరు, ఈరోజు ప్రజల ఆలోచనలు వేరు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన చట్టాలని మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా తాలూకు ఉద్దేశం అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు పెట్టి ఆ రోజు చట్టాలు చేశారు. మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం మన చట్టసభల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చట్టసభలో చర్చించుకొని అందరూ ఆమోదంతో మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మన రాజ్యాంగంలో మనకి ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. గత ఏడాది మనం తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా సాధికార సదస్సును ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు, మన వారందరూ బ్రహ్మాండంగా చేశారు. అక్కడికి వచ్చి ఎన్ని ఏర్పాట్లు చేశారు. అది విజయవంతంగా జరుపుకున్నాం. ఆ సదస్సులో మహిళల సాధికారత మరింత విస్తృతంగా చేయడానికి అవసరమైన తీర్మానాలు కూడా చేసాం మనం. ఆ సభకి పార్లమెంట్ స్పీకర్ గారు కూడా వచ్చారు. వచ్చి ఎంతో ఆనందపడ్డారు, బ్రహ్మాండం చేశారని చెప్పారు. ఆ రోజు మనం చేసిన తీర్మానాలని ఈరోజు పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి సదస్సులు మనకు ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను 88వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సుకి బార్బడోస్లో